హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కాశీరత్నం. ఈరోజు వీడియో కొంచెం లేట్గా వస్తుందండి. 12:00కి రిలీజ్ చేస్తున్నాను. ఎందుకంటే ఎడిటింగ్ అది లేట్ అయిపోయింది. సో వీడియోలోకి అయితే వచ్చేద్దాము. మార్నింగ్ నిద్ర అయితే లేచి బాల్కనీలోకి వచ్చి వీడియో తీస్తున్నాను. మా స్ట్రీట్ లైట్లు అయితే ఇంకా ఆఫ్ కూడా చేయలేదు. టైం అయితే 5:45 అలా అవుతోంది. ఎంత బాగుంటుందో బాల్కనీలోకి రాగానే. ఈ సమ్మర్ కాబట్టి మా ఇంట్లో పెద్దగా వేడిగా కూడా అనిపించదు. ఎందుకంటే ఇలా చుట్టూ ఎక్కువగా పెద్ద పెద్ద చెట్లు ఉండడం వల్ల గాలి వెలుతురు ఎక్కువగా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఈరోజు మార్నింగే బ్రేక్ఫాస్ట్ కూడా ఇంకా ప్రిపేర్ చేయకుండా ఫస్ట్ పూజ రూమ్ క్లీన్ చేసుకుందామని చెప్పి ఇక్కడ కూర్చున్నాను. హెడ్ బాత్ చేయడంతోనే పూజ రూమ్లో ఉన్న పూజ సామాగ్రి అంతా కూడా నీట్గా వాష్ చేసేసుకొని పొడి క్లాత్ తీసుకొని తుడిచేస్తున్నానండి. ఎటువంటి తేమ తడి లేకుండా. తడి ఏదైనా ఉన్నా కూడా వాటర్ మార్క్స్ అలాగే ఉండిపోతాయి కదా, అందుకని చెప్పి శుభ్రంగా క్లీన్ చేసుకుంటున్నాను. అలాగే పసుపు బొట్లు కూడా పెట్టుకుంటా అనమాట. గంధం తడిపి పక్కనైతే పెట్టుకున్నాను. పసుపు కుంకుమలు అయితే పెట్టుకొని పూజ రూమ్ని నీట్గా ఆర్గనైజ్ చేసుకొని, అలాగే ఫ్రిడ్జ్లో పూలు ఉన్నాయి అవన్నీ కూడా సర్దుకొని పూజ స్టార్ట్ చేసుకోవాలి. అయినా ఇదంతా ఎందుకు చూపిస్తున్నాను అంటే మేము తిరుపతి వెళ్తున్నాము ఈరోజు. చాలా డేస్ నుంచి అసలు కుదరట్లేదు. నేను 7 శనివారాల వ్రతం చేసుకున్నాను కదా, పూజ చేసుకున్నాను. నా మొక్కుబడి ఏదైతే ఉందో నా మొక్కు కూడా తీరింది. చాలా హ్యాపీగా ఉన్నాము. అయితే మొక్కుబడి తీర్చుకున్న తర్వాత ముడుపు కడతాం కదా, ముడుపు అనేది మనము తిరుమలకి వెళ్ళి ఉండిలో అయితే వెయ్యాలి. 3-4 మంత్స్ అవుతోంది పూజ కూడా కంప్లీట్ అయిపోయి. కాకపోతే టికెట్స్ అవి అవైలబుల్లో లేవు. బట్ ఈరోజు మాకు టికెట్ అనేది దొరికింది. స్టార్ట్ అవుతున్నాం అనమాట. మార్నింగ్ అలా ఇల్లంతా శుభ్రం చేసుకోవడం, క్లీనింగ్ చేసుకోవడమే సరిపోయింది. ఇప్పుడు నేను శారీ తీసి పెట్టుకున్నాను. అలాగే జ్యువెలరీ కూడా తీసి పెట్టుకుంటున్నాను అనమాట. ఈ జ్యువెలరీ వేసుకుందామని చెప్పి తీసి పెట్టుకున్నాను. అండ్ పూజ రూమ్లో ముడుపు కూడా పెట్టేశాను. ఒకసారి దేవుని దగ్గర పెట్టి పూజ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ముడుపు తీసుకొని వెళ్దాము అని చెప్పి ఇలా పూజ అయితే చేసుకుంటున్నాను. అలాగే ఫస్ట్ మ్యాంగోస్ కూడా దేవుడికి ఈరోజే పెడుతున్నాను. చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. ఫస్ట్ ఈ ఇయర్లో కాచిన మ్యాంగోస్ మనం ఇంటికి తీసుకొచ్చుకుంటాం కదా, తినకుండా ముందు దేవుని దగ్గర పెట్టి ప్రసాదంగా తీసుకుంటే చాలా హ్యాపీ. ఎవ్రీ ఇయర్ అలాగే చేస్తా కాబట్టి ఈ ఇయర్ కూడా అలాగే చేస్తున్నాను. ముందైతే దీపం అంతా వెలిగించుకుంటున్నా అనమాట. టైం అయితే అవుతుంది. మాకు ఈరోజు ఈవినింగ్ 4:00కి దర్శనం. మాకు దగ్గరేనండి, 3 అవర్స్లో వెళ్ళిపోతాము తిరుపతికి. అందుకే మార్నింగ్ స్టార్ట్ అవుతున్నాం అనమాట, ఈవినింగ్ దర్శనం కాబట్టి. అండ్ అలాగే ఇక్కడే రెడీ అయ్యే వెళ్తున్నాం, డైరెక్ట్ దర్శనం వెళ్దాము అన్నట్టుగానే. నేను ఈ శారీ కట్టుకున్నాను కదా, ఇది కొత్త శారీయే. దేవుని దగ్గరికి వెళ్తున్నాను కాబట్టి ఇలా కొత్త శారీ కట్టుకోవాలి అనిపించింది. ముడుపది తీసుకున్నాము. లగేజ్ ఏం పెద్దగా లేదు, ఎందుకంటే డైరెక్ట్గా టెంపుల్ దగ్గరికే వెళ్ళిపోతాము. దర్శనం అయిన తర్వాత మళ్ళీ రిటర్న్ అయిపోతాం కాబట్టి. అండ్ ఈరోజు నైట్కే మళ్ళీ రిటర్న్ అయితే అయిపోతాము. 10-10:30 కల్లా ఇంటికైతే రావచ్చు అనేసి మా ప్లాన్. ఇక స్టార్ట్ అవుతున్నాము. ఎండ అయితే విపరీతంగా ఉంది. నేనైతే 7 శనివారాల వ్రతం స్టార్ట్ చేసుకున్నాను. కంప్లీట్గా 8 వారాలు, వడ్డీగా ఇంకొక వారం, అండ్ మొత్తం 8 వారాలు కూడా పూజ చేసుకున్నాను కాబట్టి ఆ యొక్క ముడుపుని స్వామివారికి సమర్పించాలి అని చెప్పి బయలుదేరాము. కరెక్ట్గా లంచ్ టయానికి తిరుపతిలో ఉన్న PS4 అది లంచ్ టైం అనమాట. సరే తినేసి బయలుదేరదామని చెప్పి లంచ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. ఇన్ని రకాల కర్రీస్ వచ్చాయి. యాక్చువల్లీ మాకు తమిళనాడులో కర్రీస్ ఎలా అయితే టేస్ట్ ఉంటాయో అలాగే ఉన్నాయి అన్నమాట. ఆంధ్ర మీల్స్ లాగా ఏమి అనిపించలేదు.
కాకపోతే టేస్ట్ అది బాగానే ఉంది కానీ కొంచెం చప్పగా ఉన్నాయి. మనకేంటంటే కొంచెం కారం ఉంటే బాగుంటుంది అని ఫీలింగ్ కదా మనకి. కాకపోతే తమిళనాడులో కూడా అంతే, కొంచెం చప్పగా ఉంటాయి కర్రీస్ అవి. పిల్లలకి ఓకే కానీ మనకు అది కొంచెం కారం ఉంటే బాగుండు అనిపిస్తుంది. బట్ ఫైనల్గా లంచ్ చేసేసుకొని తిరుమలకి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఇక్కడికి రావడంతోనే ఎన్ని వెహికల్స్ ఉంటాయో. ఫస్ట్ మనకి ఇక్కడ ఏంటంటే అలిపిరి దగ్గర వెహికల్స్ చెకింగ్ అండ్ మన బ్యాగ్స్ చెకింగ్ కూడా ఉంటుంది కదా. చాలా టైం అయితే పట్టింది, దాదాపు 1 అవర్ పట్టింది అనమాట. చూసారు కదా ఇన్ని వెహికల్స్. నేను ఇన్ని ఇయర్స్గా వస్తున్నాను కానీ ఫస్ట్ టైం అనమాట ఇన్ని వెహికల్స్ చూడడము. ఈ వీడియో తీసుకొని కూడా చాలా డేస్ అయిపోయిందిలేండి. పోస్ట్ చేయడం కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను. ఈ మధ్య వీడియోస్ ఏమీ తీయట్లేదు, కొంచెం బిజీగా ఊరు వెళ్ళి రావడము అలా వీడియోస్ ఏం తీయలేదు. సో ఈ వీడియో పోస్ట్ చేద్దాము. నేను 8 వారాలు తీసుకున్న వీడియోను పోస్ట్ చేశాను కదా, అలాగే ఈ వీడియో కూడా పోస్ట్ చేద్దాము అనిపించి పోస్ట్ చేస్తున్నాను. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ కూడా ఇవ్వండి. ఈ వీడియో మీకు నచ్చితేనే ఇవ్వండి. ఈ మధ్యకాలంలో వన్ డేకి ఎక్కువగా ఊరెళ్ళి వస్తూ ఉన్నామన్నమాట. చాలా బిజీగా అయిపోయి వీడియోస్ ఆన్ టయానికి అందించలేకపోతున్నాను. అండ్ కిల్లి తీసుకున్నాను మధ్యాహ్నం లంచ్లోకి, షాప్లోనే కొన్నా అనమాట. అది ఇప్పుడు తింటూ ఉన్నాను. దగ్గర 1 అవర్ పైనే వెయిట్ చేసాము. కంప్లీట్ అయిపోయింది చెక్కింగ్. అది మళ్ళీ స్టార్ట్ అయ్యే ముందు ఫస్ట్ వినాయకుని దగ్గర ఆపుకొని ఫస్ట్ వినాయకుని దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యి తిరుమలకు కూడా రీచ్ అయ్యాము. దగ్గర 4 అవుతోంది టైం కూడా. ఆన్ టైంకి వెళ్ళి కొంచెం సేపు వెయిట్ చేసాంలేండి, క్యూ ఇంకా స్టార్ట్ అవ్వలేదు అని చెప్పి. దర్శనం అయితే సూపర్గా జరిగిందండి, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. పెద్దగా రష్ కూడా లేరు అండ్ దర్శనం అయితే సూపర్గా జరిగింది. చాలా బాగా ఏడుకొండల స్వామిని దర్శనం అయితే చేసుకున్నాము. నేను కొంచెం క్లిప్పే తీసుకున్నానండి, ఎందుకంటే టెంపుల్ లోపలికి మొబైల్ అవైలబుల్ ఉండదు కాబట్టి మేము వెహికల్లోనే మొబైల్స్ పెట్టేసి వెళ్ళాము. వెళ్ళొచ్చిన తర్వాత తీసుకున్న క్లిప్ అనమాట. కరెక్ట్గా 7 అయింది బయటకు వచ్చేసరికి. లడ్డు ప్రసాదం కూడా తీసుకున్నాము అండ్ అక్కడ పిక్స్ కూడా తీసుకోలేకపోయాము. అందుకని చెప్పి అక్కడ ఫోటోగ్రాఫర్స్ ఉంటారు కదా, వాళ్ళని అడిగి 1-2 పిక్స్ అయితే తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. అక్కడ షాపింగ్ కూడా ఏం చేయలేదు, జస్ట్ నాకు ఇక్కడ తిరుపతిలో టీ అంటే చాలా ఇష్టము అండ్ టీ తాగేసి బయలుదేరాం. వస్తూ ఇక్కడైనా కనీసం కొంచెం వీడియో అండ్ పిక్స్ దిగుదాము అని చెప్పి వెహికల్ సైడ్ ఆపుకొని పిక్స్ అయితే దిగుతున్నాము. అండ్ వెళ్ళే దారిలోనే మనకి ఆంజనేయుల స్వామి ఉంటారు కదా, ఆయన కూడా వెనకేసి వెళ్ళడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. ప్రతిసారి లేట్ అవుతున్నా ఒక 5 నిమిషాలైనా ఆపుకొని ఆంజనేయుల స్వామిని దర్శనం చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోతాం. ఇదిగోండి చూడండి, ఇక్కడికైతే వచ్చాము. నాకెందుకు చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది అసలు. ఇక్కడ ఆంజనేయుల స్వామిని కూడా దర్శించుకొని బయలుదేరాం కాబట్టి ఈ ట్రిప్ కంప్లీట్ అయిపోయిన ఫీలింగ్. నాకైతే చాలా హ్యాపీగా బయలుదేరుతున్నాము. టెడ్డీకి ఏవో కీ చైన్స్ కావాలి అంటే చూస్తూ ఉంది. దేవుడికి సంబంధించిన కీ చైన్సే ఉంటాయి కాబట్టి వద్దు అని చెప్పాను. అంటే ఆంజనేయుల స్వామి గద అండ్ అలాగే నామాలు అలా ఉన్నాయి అన్నమాట కీ చైన్స్కి. ఆ కీ చైన్స్ టెడ్డీ బ్యాగ్ కోసం చూస్తుంది అనమాట. ఎక్కడంటే అక్కడ బ్యాగ్ పెడుతూ ఉంటారు, దేవుడికి సంబంధించిన కీ చైన్స్ కాబట్టి వద్దని చెప్పాను. ఇక్కడ నుంచి కూడా స్టార్ట్ అయిపోయామండి. నైట్ టైం కాబట్టి పెద్దగా ట్రాఫిక్ ఏం లేదు. 10:30 కల్లా ఇంటికి రీచ్ అయిపోయాము. ఇదన్నమాట అండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్.